జై శ్రీరామ్. అప్పుడు పరమేశ్వరరావుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారట. తీసుకురాగానే ఆ పార్వతమ్మ కూర్చొని ఏంటయ్యా నన్ను ఐసీలోకి రాగానే నన్ను చూసి ఏడ్చావు, నీ అని ఏడ్చావు, అందరితో బాగానే మాట్లాడావు కదా, నన్ను చూడంగానే ఎందుకు ఏడ్చావయ్యా అని అడిగిందంట. అడిగితే నా కోసం ఏడవలేదే పిచ్చిదానా, నీ కోసమే ఏడ్చానే, నీవు పని చేసుకోలేవు, నీ చేత కాదు, నీ ఆరోగ్యం బాగోదు, ఆరోగ్యంగా ఉన్నదా నేను సడన్గా ఇలా మూలపడాను, నీ పరిస్థితి ఏందా, నువ్వేమైపోతావా, నీ కోసం ఏడ్చానే, నాకు దుఃఖం నిన్ను చూస్తేనే వచ్చింది, విపరీతంగా వచ్చింది, నిన్ను తలుచుకుంటేనే దుఃఖం వచ్చింది, వృద్ధాప్యంలో నేను తోడు లేకుండా పోతానేమో అని భయం వేసింది, అందుకోసమే నీకోసం ఏడ్చానే నేను అని అంటే. అట్లా అప్పుడు అనకయ్యా, నీ ముందే నేను పోవాలి, నువ్వు ఉండంగానే నీ చేతుల్లోనే నేను పోవాలి, అలా ఇప్పుడు అవ్వకు, అయినా నీకేం కాదు, నా కోసం భగవంతుడు నిన్ను ఆ ఏడుకొండలో వాడు మంచిగా చూస్తాడు. ఏదో కర్మ మనం బాధ పెట్టింది, మన కర్మ తెలిసి తెలియని కర్మ ఏదైనా ఉంటే ఆ కర్మ ఆ దోషం ఇప్పుడు పోయింది, ఇంకెప్పుడు ఎప్పుడు అలా మాట్లాడవకయ్యా నువ్వు అని. తర్వాత కొడుకింట్లో ఉన్నారంట, తర్వాత వచ్చేసారు, మా ఊరికి వచ్చేసి చెప్పింది ఆవిడ, ఇలా జరిగిందండి అని చెప్పింది. నాకు చెప్తే చాలా బాధేసింది. నాకు వృద్ధాప్యంలో ఆయనకి 70 ఏళ్ళు, ఆమెకి 62 ఏళ్ళు. ఈ వయసులో వాళ్ళు ఎన్నో కష్టసుఖాలు ఎదుర్కొని పిల్లల్ని పెంచుకొని పెద్దవాళ్ళని చేసుకొని ఎన్నో బాధలు పడి ఉన్నా లాస్ట్ టైంలో ఇట్లాంటి టైంలో వాళ్ళు ఆమె అంత టెన్షన్ పడి అంత బాధపడింది ఎప్పుడూ లేదు అని చెప్పింది. నాకు చాలా బాధ వేసింది. ఎవరికైనా సరే కర్మ అనేది ఒకటి ఉంటుంది, అదే టైం వస్తే అలా ఉంటాయి. కర్మ మనం తప్పించుకోవాలంటే 10 మందికి మంచి కోరాలి, 10 మందికి సహాయం చేయాలి, మనకున్నంతలో ఆకలిగన్న వాళ్ళకి పెట్టాలి. మన కర్మను తప్పించుకోవాలంటే రోజుకి వీధి కుక్కకి కొంచెం అంత అన్నం పెట్టండి, అదే మన కర్మను తప్పిస్తుంది.